హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందడి మలేషియా కూడా తాకిందని చెప్పాలి. ఈ ఈవెంట్‌ని మన మలేషియా ఆంధ్ర అసోసియేషన్ చాలా ఘనంగా నిర్వహించారు. మరి ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా ఎవరొచ్చారంటే, మన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు, అలాగే మన యలమంచి ఎమ్మెల్యే సుందవరపు విజయ్ కుమార్ గారు, హై కమిషనర్ కౌన్సిలర్ అయిన అమృతా దేశ్ గారు మన తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈ ఈవెంట్ వచ్చేసరికి మలేషియాలోని కులాలంపూర్‌లో లిటిల్ ఇండియాకి దగ్గరలో ఉన్న తీన్ హో టెంపుల్‌లో జరిగింది. ఈ టెంపుల్‌ని మన తెలుగు వాళ్ళు చైనా టెంపుల్ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఈ వీడియోలో నేను ఈ అందమైన చైనా టెంపుల్‌తో పాటు ఈ ఈవెంట్‌కి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు మనం ఈ టెంపుల్ బయట అందమైన దృశ్యాలు చూడొచ్చు. అలాగే ఈ శిలాఫలకం మీద ఈ అసోసియేషన్ గురించి, ఈ టెంపుల్ అడ్రస్ గురించి ఉంది. త్వరలో మనకి చైనీస్ న్యూ ఇయర్ జనవరి 29న, 30న రాబోతుంది. సో, అందుకు తగ్గట్టుగా ఈ టెంపుల్‌ని అలంకరించారు. ఇక్కడ వాళ్ళ దేవతలకి, దేవుడికి సంబంధించిన కొన్ని పెద్ద కటౌట్స్, విగ్రహాలతో పాటు అందంగా డెకరేషన్ చేశారు. ఇదొచ్చేసరికి టెంపుల్ యొక్క ఎంట్రన్సు. ఈ టెంపుల్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో మన సంక్రాంతి ఈవెంట్ జరుగుతుంది. ఈ టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్‌న స్టార్టింగ్‌లో రకరకాల బొమ్మలు, డ్రాగన్ బొమ్మలు గానీ, అలాగే జంతువుల బొమ్మలు గానీ ఇక్కడ ఉంచారు. ఇక్కడ ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో ఆ బొమ్మల దగ్గర ఫోటో దిగడానికి కానీ, వీడియోస్ తీసుకోవడానికి కానీ చాలా ఉత్సాహం చూపిస్తూ కనపడ్డారు. ముఖ్యంగా చైనా వాళ్ళు పాము, తాబేలు చిహ్నాలని దీర్ఘాయుష్షుకి, సుఖ సంపదలకి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. అందుకే మనం చైనా టెంపుల్స్‌లో కానీ, చైనాకి సంబంధించిన ఏవైనా కొన్ని ఈవెంట్‌లో గానీ, డ్రాగన్స్ గానీ, స్నేక్ సింబల్స్‌ని ఎక్కువగా వాడటం చూస్తూ ఉంటాం మనం. ఈ ప్లేసు చూడటానికి బహు ముచ్చటగా ఉందని నేను కూడా సందడిలో సమిల్లాగా కొన్ని ఫొటోస్ దిగాను. రెడ్ కలర్ షర్ట్‌లో మీరు నన్ను చూడొచ్చు ఇక్కడ. ఈ టెంపుల్ బయట మనం కొన్ని విగ్రహాలు కూడా చూడొచ్చు. ఆ విగ్రహానికి దగ్గర అలాగే 2025కి సంబంధించిన డెకరేషన్ చేసింది ఒకటి పెట్టారు కటౌట్‌ని. మీరు ఇక్కడ ఈ విగ్రహం కింద చూస్తే మాకిక్కడ లాలీపాప్స్ కొంతమందికి దేవుడికి నైవేద్యంగా పెట్టినట్టు కనిపిస్తుంది. ఈ విగ్రహానికి కొద్దిగా పక్కకొస్తే ఒక విగ్రహం ఉండి, ఆ పక్కన కొద్దిగా వాటర్ ఫాల్స్‌తో మంచిగా డెకరేషన్ చేసి ఒక చిన్న బ్రిడ్జ్ లాగా, అలాగే అందరూ కూర్చోవడానికి ఒక చిన్న హాల్ టైప్‌లో ఇక్కడ ఉంది.
ఇప్పటివరకు మనం టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్ చూసాము. ఇప్పుడు టెంపుల్‌కి రైట్ సైడ్ చూస్తే గనక ఇక్కడ ఒక 3 విగ్రహాలున్నాయి. ఈ విధంగా మనకి లే టెంపుల్‌కి రైట్ సైడ్ కనిపిస్తుంది. అలాగే ఈ టెంపుల్‌కి కింద మనకి ఒక షాప్ ఉందనమాట. ఈ షాప్‌లో మనకి ఏ విధంగా అయితే ఇండియాలో రకరకాల దేవుడి విగ్రహాలు, తాయెత్తులని, అదృష్టానికి సింబల్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటినన్నిటిని ఏ విధంగా అమ్ముతారో, ఆ విధంగా ఈ షాప్‌లో కూడా మనకి అమ్మకానికి ఉంచారు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇది పట్టుకోకూడదు. ఇప్పటిదాకా మనం టెంపుల్ బయట రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉందో, టెంపుల్ ముందు ఏ విధంగా ఉందో, అలాగే ఈ టెంపుల్ కింద షాప్‌లో ఎలాంటి వస్తువులు అమ్ముతున్నారో చూసాము. సరే, ఇంకా సరదాగా టెంపుల్ ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్తే గనక మన ఈవెంట్ జరుగుతుందని చెప్పా కదా! సో, ఆ ఈవెంట్‌కెళ్ళి అసలుకి ఎందాక వచ్చింది, ఏం జరుగుతుందో చూశాను. ఇక్కడ లోపల చూస్తే కనుక రైట్ సైడ్‌లో చాలామంది వాలంటీర్స్ ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఏవైతే టికెట్స్ గానీ, లక్కీ డ్రాకి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ చూసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఫంక్షన్ హాల్ లోపలికెళ్ళి ఏ విధంగా సీటింగు, అలాగే డెకరేషన్ హాల్‌ని చేశారో చూద్దాం. మనము ఫంక్షన్ హాల్‌కి ఎంట్రన్స్‌లో ఉన్న దృశ్యాలు ఇప్పుడు చూస్తున్నాము. అలాగే ఇక్కడ కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లు ఈ ఈవెంట్‌కి స్పాన్సర్స్‌గా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ గురించి వచ్చే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అందరికీ న్యూ ఇయర్ క్యాలెండర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఈ ఈవెంట్‌కి వచ్చిన వాళ్ళ దగ్గర లక్కీ డ్రా కూపన్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. అలాగే ఫ్యామిలీస్‌కి, కపుల్స్ కూడా సెపరేట్ లక్కీ డ్రా ఉంది ఇక్కడ. సో, వాళ్ళందరి దగ్గర ఈ కూపన్స్ కలెక్ట్ చేసుకొని బాక్స్‌లో వేస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ ఫంక్షన్ హాల్‌లో ఏ విధంగా సీటింగ్ ఉందో. ఎదురుగా ఒక పెద్ద స్క్రీన్ కూడా ఉంది. అలాగే లెఫ్ట్ సైడు, రైట్ సైడు ఒక టీవీస్ అరేంజ్ చేశారు. ఇంకా ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే జనాలు అందరూ రీచ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. He came to Hyderabad with just 150 rupees in his pocket, and every step he took, obstacles welcomed him. As a supervisor in the hotel, worked in the banking sector and in many organizations. Later, he studied and student help, and he was pushed into trouble. He showed his gratitude to God and simply thought that life has given him an opportunity to learn blessings in the form of friends. He really knew that. He then worked in a real estate
company on top. After gaining ఇవ్వండి ఫంక్షన్ హాల్లోని దృశ్యాలు. చూడటానికి ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం పట్టేలా ఉంది. సో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి టెంపుల్ చూద్దాం అనుకున్నాము. ఇప్పుడు మన ఫంక్షన్ హాల్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి టెంపుల్ చూడటానికి బయలుదేరాము. ఇప్పుడు టెంపుల్లో సెకండ్ ఫ్లోర్కి చేరుకున్నాము. ఈ సెకండ్ ఫ్లోర్కి చేరుకున్న తర్వాత ఇక్కడ మీరు దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే కనుక. అలాగే ఇక్కడ కొన్ని ఏదో రిపేర్ చేస్తున్నట్టున్నారు. దీనిపైన సెకండ్ ఫ్లోర్ తర్వాత థర్డ్ ఫ్లోర్ కూడా ఉంది. ఇక్కడ టెంపుల్కి ఒక ఆర్చ్ లాగా ఎంట్రన్స్ దగ్గర ఉంది సెకండ్ ఫ్లోర్లో. మీకు ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఏదో కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. సో దానికి సంబంధించిన వర్కర్స్ పనిచేస్తున్నారు. సో న్యూ ఇయర్కి సంబంధించిన డెకరేషన్ గుమ్మడికాయ టైప్లో లైట్స్తో డెకరేషన్ చేశారు. సో ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ భాగం. సో టెంపుల్కి ఎంట్రన్స్ దగ్గర మీరు చూడొచ్చు ఏ విధంగా మన టెంపుల్కి కొన్ని బాక్సెస్ ఉంటాయి. ఇక్కడ ఈ బాక్సెస్లో వచ్చి సాంబ్రాణి కడ్డీలు ఉన్నాయి. ఈ సాంబ్రాణి కడ్డీని వెలిగించి దేవుడికి దగ్గర పెడుతున్నారనమాట. సో ఇక్కడ ఒక టేబుల్ లాగా ఉంది. అలాగే ఈ టేబుల్కి దగ్గరలో కొన్ని ఫ్రూట్స్ అవి దేవుడికి నైవేద్యంగా పెట్టి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక కుండీ టైప్లో ఉంది. ఈ కుండీలో ఈ సాంబ్రాణి కడ్డీలు పెడుతున్నారు. ఇక్కడికి గుడికి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర ఒక రెడ్ కలర్ స్టూల్స్ టైప్లో పెట్టారు. ఎవరైతే మోకాలతో దేవుడికి నమస్కరించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మోకాల మీద సాంబ్రాణి కడ్డీని నుదుటికి దగ్గరగా పెట్టుకుని వాళ్ళు నమస్కారం చేస్తున్నారు. అలాగే కొంతమంది ఆ రెడ్ స్టూల్స్ దగ్గర నమస్కారం కూడా పెడుతున్నారు అన్నమాట. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ మొత్తం 3 విగ్రహాలు ఉన్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక క్యాష్ కౌంటర్ లాగా ఉన్నాయి. మనం సపోజ్ ప్రత్యేకమైన పూజలు చేయాలంటే మన ఇండియాలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ విధంగా కౌంటర్స్ ఉంటాయో ఆ విధంగా కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఇక్కడ ఉన్న దేవుడి విగ్రహాలు గుడి లోపల. ఇక్కడ మనం చూడొచ్చు మన ఇండియాలో ఏ విధంగా మనం నమస్కారం పెడతామో అదేవిధంగా వీళ్ళు మోకాల మీద నుంచి నమస్కారం పెడతాం. చూడటానికి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాగే ఇక్కడ చాలామంది దేవుడికి విగ్రహానికి ముందు కొన్ని కర్రపుల్లలు ఉన్నాయన్నమాట. ఆ కర్రపుల్లల్లో మిక్స్ చేసేసి దానిలోంచి ఒక కర్రపుల్ల తీసి ఈ కింద బాక్స్లో ఏ నెంబర్తో మ్యాచ్ అవుతుందో ఆ నెంబర్ బాక్స్లోంచి తీసి దేవుడి వాక్యం గురించో ఏదో ఒకటి చదువుతున్నట్టు అనిపించింది. ఇక్కడ డొనేషన్ బాక్స్ కూడా ఉంది.
ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, మోకాళ్ళతో కూర్చొని ఎంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు దేవుడికి నమస్కారం చేస్తున్నారు. ఈ బాబు చూస్తుంటే మన ఇండియన్ బాబులా ఉన్నాడు. ఈ బాబు కూడా చూడండి ఎంత భక్తి శ్రద్ధలతో దేవుడిని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఈమె దేవుడి ముందు మోకరిల్లి నమస్కారం చేస్తూ ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు దాకా మనం టెంపుల్లోని దేవుడి విగ్రహాలు, అలాగే వాళ్ళు ఏ విధంగా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నారు చూసాము. ఇప్పుడు ఈ టెంపుల్కి పక్కన రైట్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంది. ఈ రైట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తే వ్యూ ఎలా ఉందో చూద్దాము. ఈ టెంపుల్ సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తే పక్కన లవ్ యూ ఫర్ ఎవర్ అని మంచిగా డెకరేషన్ చేసి ఒక కామన్ ఏరియా లాగా అనిపించింది. చిన్న చిన్న ఈవెంట్స్ జరుపుకోవడానికి, ఓపెన్ ఏరియాలో జరుపుకోవడానికి ఇది ఉన్నట్టుంది. ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళడానికి కలర్ఫుల్ స్టెప్స్తో డిజైన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి ఆ లవ్ యూ ఫర్ ఎవర్ సింబల్ దగ్గర ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడు దాకా మనము టెంపుల్కి రైట్ సైడ్ ఉన్న దృశ్యాలు చూసాము. ఇప్పుడు టెంపుల్కి లెఫ్ట్ సైడ్ని వెళ్తే ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది టెంపుల్కి వెనక భాగం అనమాట. ఏదైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలకి వెనక వైపు వస్తే కనుక మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో అనమాట. ఇక్కడ చాలా సుమారుగా ఒక 20 విగ్రహాలు ఉన్నాయి. ప్రతి విగ్రహం కింద ఆ వ్యక్తి గురించి కానీ, ఆ దేవత గురించి కానీ, ఏదైనా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే రాసుంది. కింద కొన్ని బండల మీద చెక్కబడి ఉంది.
ఇప్పటిదాకా ఈ టెంపుల్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఏరియా మొత్తం కవర్ చేసాము. లెఫ్ట్ సైడు టెంపుల్ లోపల అన్నీ కవర్ చేసాము. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లోకి వెళ్తే ఎలా ఉందో చూద్దాము. థర్డ్ ఫ్లోర్లో స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఒక గోపురం టైప్లో ఉంది. ఆ గోపురం కింద ఒక డైనింగ్ టేబుల్ లాగా సీట్స్ అవన్నీ అరేంజ్ చేశారు. ఇప్పుడు మనము థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా ఏమీ లేదు, ఇంకా వేరే దేవుడు కానీ అట్లాంటి విగ్రహాలు కానీ ఏమీ లేవన్నమాట. డైరెక్ట్గా ఇది బాల్కనీ టైప్లో ఉంది. ఇక్కడ పైనుంచి మనము ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న దృశ్యాలు మొత్తం చూడొచ్చు. ఇప్పుడు దాకా మనం ఆల్మోస్ట్ ఈ టెంపుల్ మొత్తాన్ని కవర్ చేసాము. ఈ టెంపుల్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళేసి మన ఈవెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం. Put your shoes on. Raise the volume. సింగిల్గానే వస్తాయి సైజ్ అందరూ వెళ్ళిపోయింది. ఈసారి గ్రూప్గా వచ్చాడు, మరి ఎలా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ కదా. ఓ మీ అందరిలో బాగా ఎనర్జీ నిండుగా ఉంటుంది. వెల్కమ్ టు ఆల్ అవర్ చీఫ్ గెస్ట్. చీఫ్ గెస్ట్ ఆల్ అవర్ చీఫ్ గెస్ట్ థ్యాంక్ యూ. ఇప్పుడే మన చీఫ్ గెస్ట్ అందరూ వచ్చారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్. ఐ హోప్ మీకు ఈరోజు ఒక మంచి గ్రేట్ ఈవినింగ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి శ్రీనివాస్ గారు, భీమపట్నం ఎమ్మెల్యే గారికి, విజయభాస్కర్ గారికి వామ్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ ఇయర్ అండ్ జాయినింగ్ విత్ us.
సో ఒకసారి గట్టిగా చెప్పట్లండి. వాట్ ఏ క్లాసికల్ పర్ఫార్మెన్స్. సో ఎవరైతే మన ఈవెంట్కి గెస్ట్గా వచ్చారో వాళ్ళందరూ జ్యోతి వెలిగించి ఈవెంట్ని స్టార్ట్ చేశారు. అందరికీ ముందుగా నమస్కారం. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రాబోతున్న సంక్రాంతి శుభాకాంక్షలు. మా మలేషియా ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవటం, అందులో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు ముందుగా మా కార్యవర్గ సభ్యులకి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ప్రత్యేకంగా సోదరుడు విజయకుమార్ కూడా ఈ ఘటనలో పాల్గొనడం, మరి ఎంతోమంది మలేషియాలో తెలుగు వాళ్ళని కలుసుకోవడం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ, యాక్చువల్గా ఒక 1 month బ్యాక్ డాక్టర్ అమర్నాథ్ గారు విశాఖపట్నం వచ్చారు. వచ్చినప్పుడు ఆయన మామూలుగా కాసేపు ఇవి మాట్లాడుకున్న తర్వాత మొదలు ఇట్లా మలేషియాలో తెలుగు అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు ఉన్నాయి, మీరు రావాలి ఒకసారి అంటే పెద్ద సీరియస్గా తీసుకోవాలి. సరే అలాగే చూద్దామండి, తప్పకుండా ప్రయత్నం చేద్దామని చెప్పాను, కానీ అంత సీరియస్ తీసుకోవాలి. కానీ తర్వాత మళ్ళీ డాక్టర్ గారు దాన్ని కంటిన్యూగా ఫాలోఅప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా రావాలి, చాలా ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు వాళ్ళు, మీరు వస్తే బాగుంటుందని చెప్పి ఆయన మాట్లాడిన తర్వాత తప్పకుండా రావాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అయితే మీకు వస్తారని కన్ఫర్మ్ చేసిన తర్వాత మాకు అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని కొంచెం ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ షెడ్యూల్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఉన్నారు. నేను ఒక టైంలో మరి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు, ప్రోగ్రామ్కి మళ్ళీ ఉండకుండా బయటకు వెళ్తే బాగుంటుందా ఉండదని ఆలోచించి ఫైనల్గా మీకు మాట ఇచ్చున్నాం, తప్పకుండా రావాలని చెప్పి మీరు కూడా కోరుకున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆయన అనుమతి తీసుకొని మలేషియాకి రావాలని చెప్పని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మీ మీద అంత గౌరవంతో అభిమానంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంతేకాదు, ఇప్పుడు విజయ్ అయితే మళ్ళీ ఇప్పుడు బయలుదేరి మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకంటే రేపు 8వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి సమావేశం విశాఖపట్నంలో తన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఎన్టీపీసీ ప్రోగ్రాం ఉంది. రేపు మా యువ నాయకులు లోకేష్ బాబు గారు వైజాగ్ వస్తూ ఉన్నారు. ఎంత హెక్టిక్ షెడ్యూల్స్,
వైజాగ్లో ఉన్నప్పటికీ కూడా మా అసోసియేషన్ చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల మీ పట్ల ఉన్న అభిమానంతో ఈరోజు ఇక్కడ రావడం మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చూశారు మీ ఏవి మా గురించి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఇవన్నీ కూడా. దాంట్లో మీరు 2019లో స్టార్ట్ చేసి 5 ఇయర్స్లో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారంటే నిజంగా మరి ఆర్గనైజర్స్కి పేరున కూడా అభినందనలు తెలియజేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఈ వీడియో చివరికి వచ్చేసాం మనం. ఎవరైతే ఈ ఈవెంట్ మొత్తం చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఈ ఈవెంట్ మొత్తం 5 అవర్స్ జరిగిందండి. లైవ్లో కూడా టెలికాస్ట్ చేశారు ఆ రోజు. అలాగే ఈవెంట్ తర్వాత ఆ ఈవెంట్లో అందరికీ డిన్నర్ ఏర్పాట్లు కూడా చేశారు. ఆ ఈవెంట్ చూస్తూ అక్కడే తినే విధంగా ప్యాక్ చేసి ఫుడ్ సర్వ్ చేశారనమాట. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and subscribe my channel. Search in YouTube Life Lens 365 by Mohan Krishna.